మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని నర్సరీ భూమి సర్వే నెంబర్ 127/బిలో 1.39 ఎకరాలను ప్రైమ్ ల్యాండ్ వెంచర్లో డిలీట్ ల్యాండ్గా చూపిస్తున్న భూమి తనదేనని స్వాధీనం చేసుకున్న కంకట్ల మాధవరెడ్డి ఈ భూమికి ఎలాంటి ఆధారాలు కానీ లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వలేదని ఘట్కేసర్ కమిషనర్ సాబీర్ అలీ చెప్పారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ 10వ వార్డులో ఏర్పాటు చేసిన పట్టణ నర్సరీ భూమి కందకట్ల మాధవారెడ్డి స్వాధీనం చేసుకోవడం సరైన పద్ధతి కాదని, ఈ స్థలంలో నర్సరీ అభివృద్ధి కోసం మున్సిపల్ నిధులు దాదాపు 20 లక్షలకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. కమిషనర్ సాబీర్ అలీ మాట్లాడుతూ ఘట్కేసర్ పరిధిలోని సర్వే నంబర్ 127/బి 1.39 ఎకరాల భూమి ప్రైమ్ ల్యాండ్ వెంచర్లో డిలీట్ ఏరియాని ప్రస్తుతము మున్సిపల్లోని పార్కు స్థలాలు డిజిటల్ సర్వే నిర్వహించిన తర్వాత ల్యాండ్ ఎవరిదని తెలుసుకోవడం సులభం అవుతుందని, ఒకవేళ అపోజిషన్ వ్యక్తి దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ల్యాండ్కు సంబంధించిన ఆధారాలుంటే మాకు చూపించాలని, అతని వద్ద ఏం లేకపోతే అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఆధారాలతో ఈ ల్యాండ్ మాదేనని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? ఏది ఏమైనా ఘట్కేసర్ మున్సిపల్లో ఉన్న ఆస్తులను కాపాడడం కోసం మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మా పాలకవర్గం ఘట్కేసర్లోని పార్కు స్థలాలు ఎవరైనా ఎక్కడైనా కబ్జాలు చేసినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని, ఆస్తులను కాపాడుకోవడం మా బాధ్యత అన్నారు. అనేసి మేము నర్సరీ పెట్టడం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఇక్కడ ప్లేస్ ఉందని చెప్పి కమిషనర్ గారు మొత్తము కౌన్సిల్ తీర్మానం తీసుకొని ఈ ప్లేస్ని 1 ఎకరం 30 గుంటలు చేంజ్ ఉంది, దీన్నంతా కాపాడడం కోసము అప్పుడు మేము ఇక్కడ ఫినిషింగ్ ఇప్పించినాం. దాని తర్వాత నర్సరీ పెట్టించినాం. తర్వాత మాధవరెడ్డి అనే వ్యక్తి వచ్చి మాది ఉంది అని చెప్పి చెప్తున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కమిషనర్ గారికి కూడా చెప్పారు. అవన్నీ మీరు సబ్మిట్ చేయండి, సబ్మిట్ చేసినాక నేను కౌన్సిల్ తీర్మానం పెట్టి చూస్తాను అనే లోపు తను వచ్చి చేయడం జరిగి మళ్ళీ మా రాజకీయ జీవితం మీద కూడా బురద జల్లనికి ఆయన ట్రై చేస్తున్నది ఎంతవరకు అనేది కరెక్ట్ కాదు. ఇలాంటివన్నీ చర్యలు తీసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికి చర్యలు చాలా గట్టిగా ఉంటాయి. ఎవ్వరు కానీ ఏది అనాకతం కావద్దని చెప్పి మేము మొన్న మీటింగ్లో కూడా 10 lakhs తీసుకొని జియో ట్యాగింగ్ చేయించి ప్రతిదీ పార్క్ ప్లేస్ని అంతా మేము చేస్తున్నాము. రాజకీయ జీవితంని బురద జల్లాలని చూస్తే మాత్రం బాగుండదు. ఎవ్వరు చేసినా కూడా వాళ్ళని మేమేమి ఇచ్చిపెట్టము. మా రాజకీయ జీవితంలో ఇప్పటివరకు ఏం మచ్చ లేకుండా మేము చేసుకుంటూ వస్తున్నాము. అలాగే చేసుకుంటూ పోతాం. ప్రజల గురించి వచ్చినాం, ప్రజల గురించి పనిచేస్తాం అంతే. ప్రతిదీ కాపాడుతాం. ఘట్కేసర్ మున్సిపాలిటీలో మేము కాపాడడానికి ఉన్నాము. అండ్ వచ్చిన కమిషనర్స్ అట్లనే ఉన్నారు, మేము అట్లనే ఉన్నాం. కానీ ఇట్లాంటి అన్నీ మా మీద బురద వెళ్ళడానికే ఒక్కొక్క ట్రై చేస్తున్నారు. కానీ ఎంతవరకు కరెక్ట్ కాదు. మేము అన్న దాన్ని ఇవాళ ఎట్లా ఉంది అనేది సేమ్ టు సేమ్ ఎట్లా ఉంది మేము అన్నీ వేసేసుకుంటున్నాం. మా దృష్టికి ఇప్పుడే వచ్చింది కాబట్టి మేము వచ్చి అన్నీ చేసుకుంటున్నాం. తనంతలు తను వచ్చి చేసేసుకొని ఇవాళ అందరినీ చేసేయడం అంత కరెక్ట్ కాదు. బ్లేమ్ చేస్తున్నాడు ఆయన, ఎంతవరకు కరెక్ట్ కాదు. మున్సిపల్ చైర్మన్గా మీకు 3 రోజుల నుంచి జరుగుతుంది, మీకు తెలియదండి? ఇప్పటివరకు నోటీసులో లేదా? నోటీస్లో మాకు ఇప్పుడే తెలిసింది కదా అందరితో పాటు. మేము మున్సిపల్ చైర్మన్గా అంటే మనం ప్రతిదీ చూస్తూ ఉంటాం కనేసి తీస్తురా చేస్తురా అని తెలియదు కదా. అది పోయేసి అవన్నీ తీసేసి ఎంతవరకు అని కరెక్ట్ అది మేము సబ్మిట్ చేసి నువ్వు నీది ఉంటే అప్పుడు చూద్దామని అన్ని కమిషనర్ గారు చెప్పినాక కూడా వినకుండా చేసేసి ఇవాళ అన్ని బురదలని ఇక్కడ ట్రై చేస్తుంటే కమిషనర్ గారు అంటున్నారు ఇంతకుముందు అధికారులు అన్ని డిలీటెడ్ ఏరియా చూసుకొని ఇవి ఏర్పాటు చేశారు, చేయలేదంటున్నారు. వాస్తవమండి? అంటే చూసుకోలేదంట. ఇలా కొంచెం వేరే ల్యాండ్ కూడా ఇదైంది అని చెప్తారు, మనకు తెలియదు కదా. అది ఇప్పుడు అందుకే జియో ట్యాగింగ్ చేపించి అన్ని కరెక్ట్ ఉన్నాయని చూస్తున్నాం కదా. మేము 10 లక్షలు మొన్న దాని గురించే పెట్టుకున్నాం. ప్రతి ఏ పార్క్ మేము చేయొచ్చు కాదండి, ఏ పార్క్ కూడా అనంతరతం కాదవద్దు అనేసి మేము చూస్తున్నాము. ఘట్కేసర్ మున్సిపాలిటీలో మేము కావాలని చేసింది ఏమి ఉండదు. ఘట్కేసర్ మున్సిపాలిటీలో ఏది కావద్దనే మేము ట్రై చేస్తున్నాం కాబట్టి 10 లక్షలు మొన్ననే తీసుకొని జియో ట్యాగింగ్ చేయించినాక ఏముందనేది మొత్తం తేలుతుంది కదా ఎవరిది ఏంది అనేది. అండ్ నర్సరీ ఈరోజు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా పెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరో తెలియని అతుకులు ఇక్కడ వచ్చేసి ఇంక్రూజ్మెంట్ చేసిన మా దృష్టికి వచ్చింది. దాని మీద చర్య తీసుకుంటాము. అలాంటిదే ఇక్కడ వాచ్మెన్ కూడా పెట్టడం జరుగుతుంది 24/7. ఈ ల్యాండ్ అప్పుడు లేఅవుట్ చేసేటప్పుడు డిలీటెడ్ ఏరియాలో ఈ ల్యాండ్ ఉందని చెప్పేసి ఇక్కడ లోకల్ క్యాండిడేట్ మాధవరెడ్డి నాదని చెప్పేసి క్లెయిమ్ చేస్తుండు. అతని దగ్గర అలాంటి డాక్యుమెంట్ కూడా మున్సిపాలిటీ సబ్మిట్ చేయలేదు. ఒకవేళ అతని డాక్యుమెంట్ ఉంటే గవర్నమెంట్ అఫీషియల్గా ఎట్లయితే పద్ధతి ఉంటుందో కౌన్సిల్ పెట్టి తీర్మానం చేసుకొని ఇక్కడ డెవలప్ చేసింది వేరే దగ్గర చేసుకుంటా అతను తీసుకోవాలి. కానీ మాకు చెప్పకుండా కింద లెవెల్లో
ఏదో మా వర్కర్లతో చెప్పేసి మాకు చెప్పకుండా చెట్లు తీసుకోవడం తెలిసింది. ఇమీడియట్లీ మళ్ళీ రిస్టోర్ చేస్తున్నాము. అలాంటి నెక్స్ట్ ఎవరైనా చేస్తే మాత్రం క్రిమినల్ కేసు వాళ్ళ మీద ఖచ్చితంగా పడుతుంది. ఇది సార్ ఇది మామూలు గ్రామం కాదు సార్, ఇది గట్కేసర్ టౌన్. ఇది ఈ టౌన్లో అంత పెద్ద క్రైమ్ అవుతుంటే మరి మీరు ఏం చేస్తున్నారు? క్రైమ్ అని కాదు, గతంలో వెంచర్ అయ్యేటప్పుడు డిలీటెడ్ ఏరియా. ఇప్పుడు మన దగ్గర పార్క్ అనేది సపరేట్ ఉంది. ఈ ఈ వెంచర్లో 20,000 గజాల భూమి మున్సిపాలిటీ సంబంధించి ఉంది. ఆ ల్యాండ్లో ఎక్కడ కూడా ఒక్క ఇంచ్ కూడా ఒక్క గజ కూడా ఎంక్రోచ్మెంట్ కాలే. ఈ ల్యాండ్ అనేది 1 ఎకర్ 3 గుంటాస్ డిలీటెడ్ ఏరియా. ఆ డిలీటెడ్ ఏరియా నాదని చెప్పడం కానీ డాక్యుమెంట్ ఎలాంటి సబ్మిట్ చేయలేదు. కాబట్టి ఆ డాక్యుమెంట్ మేము సర్వే చేపిస్తున్నాము, ఏడీ సర్వే. అది వచ్చిన తర్వాత చర్య తీసుకుంటాం. మీరు ఏం చర్య తీసుకుంటారు సార్? అది వచ్చిన తర్వాత తీసుకుంటాం సార్. ఇప్పుడు 2004 నుంచి గ్రామ పంచాయతీ ఉన్న మీ మున్సిపల్ అయినా గ్రామ పంచాయతీ ఉన్న రికార్డ్స్ అని మీకు సబ్మిట్ చేయలేదు సార్? ఇప్పుడు అది దాని గురించి ఇప్పుడు మీకు మార్గేజ్ ప్లాట్లు రోడ్స్ అండ్ మార్గేజ్ చేసి ఉంటారు. దాని జనరల్గా దానికి మా కౌన్సిల్ వచ్చింది. నేను వచ్చిన తర్వాత కౌన్సిల్ మా చైర్మన్ గారికి స్పెషల్గా చెప్పేసి ఇక్కడ మొత్తం ఎన్ఎఫ్సి నగర్ కానీ, కొండాపూర్ కానీ, గట్కేసర్లో కానీ ఇవన్నీ సర్వే చేపిస్తున్నాం. డిజిటల్ సర్వే చేయించేసి అన్ని పార్కులకు జియో ట్యాగ్ చేసేసి 22A కింద ప్రైవేట్ ప్రాపర్టీలు పెట్టిస్తాం. ఆ వర్క్ కూడా టెండర్ అయిపోయింది. ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గతంలో గ్రామ పంచాయతీ లేఅవుట్, హెచ్ఎండిఏ లేఅవుట్ ఎక్కడ లేఅవుట్ ఉన్నా కూడా అది కంపల్సరీ మేము జియో ట్యాగ్ చేపిస్తున్నాము. దాని మీద ప్రతి ఇంచ్ కూడా ఎవరు కబ్జా చేసినా కూడా దాంట్లోకి వచ్చేసి ఇప్పుడు మీరు కింది స్థాయి పంచాయతీ ఉన్నప్పుడు మీకు ఇప్పుడు ఈ 2004లో చేసిన ఉడాలేట్ సంబంధించిన రికార్డ్ సబ్మిట్ చేస్తారు కదా సార్. అంతకుముందు గ్రామ పంచాయతీ ఆ రికార్డ్ అనేది ఉంది. అది పొజిషన్లో కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా దాని గురించి డిజిటల్ సర్వే పెట్టినాము. ఆ డాక్యుమెంట్ మొత్తం ల్యాండ్స్ కూడా డిజిటలైజేషన్ చేసేసి ప్రొబిటెడ్ ప్రాపర్టీలు పెట్టేయడం జరుగుతుంది. గతంలో గ్రామ పంచాయతీలో కానీ తర్వాత చేయలేదు. ఈసారి చేస్తాము. దాని గురించి 10 lakhs టెండర్ కూడా పెట్టినాము. అది అయిపోయింది, వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అదైతే దాంట్లో అంతా పిక్చర్ వచ్చేస్తుంది. ఏ ల్యాండ్ గతంలో అయినా కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు కింది స్థాయి అధికారులతో అప్రోచ్ అయినా అంటున్నారు కదా, వాళ్ళపైన మీరు ఏమి చర్య తీసుకుంటారా? ఖచ్చితంగా మేము ఎంక్వైరీ పెట్టినాము. వాని మీద చర్యలు తీసుకుంటాము. అతనికి రిమూవ్ చేస్తున్నాం ఎవరైనా ఉంటే. దాని మీద చేస్తున్నాం. అంటే బయట ఆరోపణలు ఎందుకు కింది స్థాయి అధికారులు చిన్న వాటి పై స్థాయిలో ఆదేశిస్తూనే చేస్తున్నాం కదా. ఈ వర్క్ అవుతుంది కదా. ఏ ఒక్క ఇంచ్ కూడా గట్కేసర్లో ఏ పార్క్ కూడా కబ్జా చేయడం లేదు. ఎవరు చేసినా కూడా చర్య తీసుకుంటాము. మేము చెప్తున్నాం కదా, 10 lakhs పెట్టేసి డిజిటలైజేషన్ చేపిస్తున్నాం. ప్రతి పార్కులో ప్రతి స్థలం కూడా ఆన్లైన్ చేపిస్తాం. ప్రొబిటెడ్ ప్రాపర్టీలో పెట్టిస్తాం. ఇప్పుడు ఎట్లాంటి ఆధారం లేదంటారు కదా సార్, ఇది డిస్పాన్స్ ఎంత ఎవరు చేస్తారు? ఎవరు మీరు ఆధారం ఏం లేదంటారు కదా? ఎవరు చేసారో ఎంక్వైరీ నడుస్తుందండి. ఇప్పుడు ఉన్న దానికి రిస్టోర్ చేస్తున్నాము. మీరు చూస్తారు కదా. నేను మళ్ళీ ట్యూస్డే వెడ్నెస్డే డాక్యుమెంట్ వస్తే మనకు ఆ సీలింగ్ ల్యాండ్ అయిందనేది దాని మీద మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెడతాను. అంటే ఇమీడియట్లీ చర్య తీసుకు అవకాశం ఏం లేదా? తీసుకుంటున్నాం, ఆల్రెడీ తీసుకుంటున్నాము. మీరు వెయిట్ చేస్తే ట్యూస్డే వెడ్నెస్డే మళ్ళీ అన్అఫీషియల్గా. మీకు ఈ వార్త నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.